పోస్ట్ విత్ రెఫరెన్స్. ఓకే. సో పోస్ట్ విత్ రెఫరెన్స్ అంటే ఏంటి అంటే ఈ డాక్యుమెంట్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే. Mhm. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్ట్ విత్ రిఫరెన్స్ ఎందుకు అంటే మనం ప్రీవియస్ గా అంటే ఏంటి ఆల్రెడీ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ అనేది సో దాంట్లో అమౌంట్ కానీ ఓకే ఎంట్రీ కానీ ఏమీ చేంజెస్ లేకుండా ఒక పర్టికులర్ పీరియడ్ వరకు సేమ్ అమౌంట్ కానీ ఓకేనా సేమ్ ట్రాన్సాక్షన్ రన్ అవుతుంది అనుకోండి. సో దానికోసం మనం ఈ పోస్ట్ విత్ రిఫరెన్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ప్రీవియస్ గా అయిన డాక్యుమెంట్ రిఫరెన్స్ గా తీసుకొని దెన్ మనం ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఓకే. సో అది ఎలా Okay. పోస్ట్ చేస్తాం? దెన్ దానికోసం మనం F-02T కోడ్ యూజ్ చేస్తాం. F-0 This is base reference for entire. పోస్ట్ విత్ రిఫరెన్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ, పోస్ట్ విత్ రిఫరెన్స్. అవును. ఓకేనా. దెన్ గో ఫర్ ఎఫ్ బట్ డాష్ జీరో ఇదేమి టూ. చేంజ్ అవ్వలేదు కదా ఇది? ఏమీ చేంజ్ అవ్వలేదు కదా ఇది? పోస్ట్ ఏంటిదండి? విత్ రెఫరెన్స్. ఇది పర్పస్ ఆఫ్ పోస్ట్ విత్ రెఫరెన్స్ అంటే లైక్ ఇది బేస్. పోస్ట్ విత్ రిఫరెన్స్ అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ గా ఒక డాక్యుమెంట్ జనరేట్ పోస్ట్ చేస్తాం కదా. సో ఆ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ లో సేమ్ మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఉంది అనుకోండి. పర్చేజ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? సో మళ్ళీ ఎగైన్ అండ్ ఎగైన్ మనం వర్క్ చేయలేం కదా. ఓకేనా. అంటే మళ్ళీ ఎంట్రీ ప్రిపరేషన్ చేసుకొని మళ్ళీ ఎలాగైతే మనం ఆ డాక్యుమెంట్ అనేది డెబిట్ లైన్ అనేది ఇచ్చుకొని క్రెడిట్ లైన్ మీద తీసుకుంటే మనకి టైం టేకింగ్ తీసుకుంటది. సో అలా కాకుండా సేమ్ ఎంట్రీయే కదా మళ్ళీ మనం అగైన్ పోస్ట్ చేస్తున్నాం. సో 2 days తర్వాత 3 days తర్వాత. సో అప్పుడు మనం ఏం చేస్తాము ఈ ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ పోస్ట్ విత్ రిఫరెన్స్ గా తీసుకుంటాం, అంటే రిఫరెన్స్ గా తీసుకొని పోస్ట్ చేస్తాం. ఓకే ఓకేనా. ఓకే ఓకే ఓకే. F-02 గో ఫర్ F-02. ఓకే. ఇక్కడ మనకి ఐకాన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి పోస్ట్ విత్ రిఫరెన్స్ చూపిస్తుందా? అవును సో దాని మీద క్లిక్ చేస్తాం. అవును అవును. ఓకే. లేదు ఓకే. డైరెక్ట్ గా మనం FBR2T కోడ్లోకైనా వెళ్ళొచ్చు. ఓకేనా. డైరెక్ట్ గా మనం FBR2. ఓకే. F-02 డైరెక్ట్ గా మనం FBR2. ఓకే. దెన్ ఇప్పుడు ఏంటి డాక్యుమెంట్ నెంబర్ అయితే మనం రిఫరెన్స్ గా తీసుకుంటున్నామో సో ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓకే. నేను ఎయిత్ డాక్యుమెంట్ నెంబర్ రిఫరెన్స్ గా తీసుకుంటున్నాను. అండ్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ కంపెనీ కోడ్, నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. ఓకే. దెన్ ఇక్కడ మనకి ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ఎంటర్ జిఎల్ అకౌంట్ ఐటమ్ వైజ్ కావాలా లేకపోతే డోంట్ పర్పస్ అమౌంటా. ఓకే. క్యాలిక్యులేట్ డేట్స్ అండ్ పర్సంటేజెస్ సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి అలా చూపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి మ్యాండేటరీ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి సో జనరేట్ రివర్స్ పోస్టింగ్. సో ఇవన్నీ కూడా ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మన రిక్వైర్మెంట్ లేదు కాబట్టి జస్ట్ మనం ఇప్పుడు చూద్దాం. దెన్ ఓకే. ఎంటర్ చేసిన తర్వాత దెన్ ఆల్రెడీ మనం ఆ డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ నెంబర్ సంబంధించి ఎంట్రీ అనేది ఇలా పోస్ట్ చేయండి. ఓకే. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఎప్పుడు ఎక్కువ ఆ డాక్యుమెంట్ డేట్ అనేది ఎప్పుడు పోస్ట్ చేయండి? 24. పోస్టింగ్ డేట్ 24/5. ఓకే. పీరియడ్ 2 లో పోస్ట్ చేయండి. దెన్ కంపెనీ కోడ్, కరెన్సీ. ఓకేనా. సో వీటిలో మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. డేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ రోజు డేట్ ఇస్తున్నాను. ఈ రోజు ఎంత డేటు? 7/7/2024. సేమ్ లైక్ దిస్ మనం పోస్టింగ్ డేట్ కూడా ఇక్కడ మార్చుకుంటాం. ఓకే. దెన్ ఇక్కడ మనం ఇంకా ఈ కంపెనీ కోడ్ కానీ ఇక్కడ నార్మల్ గా మనకి ఓపెన్ ఏవైతే ఉందో వాటిని చేంజ్ చేసుకోగలుగుతాం. ఓకే. ఇక్కడ ఇంకా కంపెనీ కోడ్ చేంజ్ చేయలేము, కరెన్సీ చేంజ్ చేయలేము. ఓకే. జీఎల్ అకౌంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. దెన్ ఎంటర్. ఓకేనా. సో ఎంటర్ చేస్తే మనకి ఓకే. ఇలా ఆ ఎంట్రీ అనేది ఆ పర్టికులర్ ఏది ఆ డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఆ, ఇందా ప్రీవియస్ ఎలాగుందండి? 24 డేట్ ఉంది. సో ఇప్పుడు డేట్ చేంజ్ ఉందా లేదా? కింద పీరియడ్ ఎక్కడ ఉంది? 2 లో ఉంది. ఇప్పుడు 4 లోకి అవునవును వచ్చింది. అవును ఓకేనా. 4 లోకి వచ్చిందా లేదా? అవును ఇప్పుడు అమౌంట్స్ అవును అనేది అవును ఈ ఎంట్రీ ఏంటి? అవును. రెండు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అంటే రెండు డెబిట్ లో ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ లో ఉంది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇక్కడ పోస్టింగ్ కి 49 డెబిట్ గా తీసుకుంటాం అండ్ పోస్టింగ్ కి 50 వచ్చేసి క్రెడిట్ గా తీసుకుంటాం. ఓకేనా. అవును. నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు నేను ఎంట్రీ సేమే అనుకోండి, అమౌంట్స్ కానీ ఎవ్రీథింగ్ సేమే అనుకోండి. ఓకే. నేను ఏమి చేంజెస్ చేయను. ఒకవేళ సేమ్ లేకపోతే దెన్ వీ కెన్ గో ఫర్ డబుల్ క్లిక్ చేసి అమౌంట్ చేంజ్ చేసుకోవాలి లేకపోతే ఇక్కడ టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలి, వ్యాలిడేట్ చేంజ్ చేసుకోవాలి, బిజినెస్ ఏరియా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ మనం అమౌంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. 20,000 ఇచ్చాను. ఓకే.
సో సేమ్ లైక్ దిస్ నేను అమౌంట్ ఒకటి చేంజ్ చేస్తాను, నాకు రిక్వైర్మెంట్ ఏం లేదు. జస్ట్ అగైన్ క్రెడిట్లో కూడా సేమ్ బ్యాలెన్స్ చేస్తాను. దెన్ అగైన్ మళ్ళీ చూద్దాం. గో ఫర్ డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ 20,000 20,000 అండ్ నెక్స్ట్ సేవ్ ఇట్. డాక్యుమెంట్ 16 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, ఇది అనమాట CH8. అంటే కంపెనీ కోడ్ 16 పోస్ట్ అయిపోయింది. అర్థమైందండి? ఓకే. సో డాక్యుమెంట్ అవునవును. అవును. మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ తీసుకుందాం మనం. ఓకే. మనం F-02లోకి వెళ్ళేసి అగైన్ F-02లోకి వెళ్ళి దెన్ ఇక్కడ మనం పోస్ట్ విత్ రిఫరెన్స్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్గా మన టీ కోడ్ గుర్తుంటే FB-R2 ఓకే. ఒక సెక్షన్ చూద్దాం. యూ కెన్ చూస్ బోత్. F-02 పోయి ఇలాగే పోస్ట్ చూద్దాం. రిఫరెన్స్ క్లిక్ చేసి. ఓకే. ఓకేనా? ఓకే అండి. FB-R2లోకి వచ్చేసి ఇలా మనం ఎంటర్ చేసాం. ఆల్రెడీ డాక్యుమెంట్ పోస్ట్ ఉంది కదా, సేమ్ ఎంటర్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేయగానే ఇక మనకి ఇందాక ఏ డేట్లో పోస్ట్ అయింది, ఏ పీరియడ్. సో నేను సేమ్ దీన్నే తీసుకుంటున్నాను. ఒక అమౌంట్స్ మళ్ళీ ఎంటర్ సేవ్ చేసేసాను. కొంచెం డాక్యుమెంట్ 17 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ CH8. ఓకేనా? సో ఈ విధంగా మనకి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనకి రియల్ టైం బేసిస్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నార్మల్గా ఓకే. మనకి ఎవ్రీ మంత్ కూడా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనుకోండి, రిపీటెడ్ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ మంత్ కూడా. సో వాటిలో అమౌంట్స్ కానీ ఏమీ చేంజెస్ అవ్వదు. ఓకే. సో అమౌంట్స్ కానీ ఏమీ చేంజెస్ అవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే దెన్ మనకి ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. లైక్ రెంట్ కానీ కరెంట్ బిల్స్ కానీ, ఇవి ఎవ్రీ మంత్ సేమ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఎగ్జాంపుల్కి. సో ఈ ఎక్స్పెన్సెస్ కూడా మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ప్రీవియస్ మంత్ లో పోస్ట్ చేస్తాం. అంటే జనవరి మంత్ లో పోస్ట్ చేసాం అనుకున్నాం. అంటే ఈ 12 మంత్స్ పీరియడ్ లో. సో జనవరి మంత్ నేను ఎంట్రీ పోస్ట్ చేశాను. సో ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు నేను మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఎవ్రీథింగ్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎలాగైతే మళ్ళీ లైన్ ఐటమ్ తెచ్చుకొని ఆ డాక్యుమెంట్ నెంబర్ ఏంటి ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎక్సెల్ షీట్ ఇస్తారనమాట. సో ఎక్సెల్ షీట్ లో సో ఆ మంత్ యొక్క ఎక్స్పెన్సెస్ కానీ ప్రొవిజన్స్ కానీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఆ లిస్ట్ అంతా మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏంటి, జనవరి మంత్ లో ఒక 100 200 ఉన్నాయి అనుకుంది ఎగ్జాంపుల్ కి. ఆ లిస్ట్ లో ఒక ఓకే. 200 సంబంధించిన ప్రొవిజన్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు సో వాళ్ళు మనకి ఏం చేస్తారు అంటే దెన్ ఎక్సెల్ షీట్ లో ఏ ఎక్స్పెన్సెస్ కి ఏ డాక్యుమెంట్ నెంబర్ వచ్చింది జనవరి మంత్ లో, సో అవన్నీ కూడా మనం పోస్ట్ చేస్తారు కదా. సో ఆ డాక్యుమెంట్ నెంబర్ అని ఓకే. ఎంటర్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటి, ఫిబ్రవరి మంత్ లో మన ఎక్స్పెన్సెస్ సంబంధించి చేసేటప్పుడు దెన్ ప్రీవియస్ మంత్ లో ఉన్నాయి కదా సాలిడ్ పోర్షన్ డాక్యుమెంట్. సో ఆ డాక్యుమెంట్ రిఫరెన్స్ గా తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడ మనం ఎంట్రీ ప్రిపేర్ చేసి పోస్ట్ చేసిన అవసరం లేదు. ఓకే. ఆ డాక్యుమెంట్ నెంబర్ ని ఓకే. తీసుకుంటాం. దెన్ ఇప్పుడు ఏం చేస్తాను, ఇదే విధంగా పోస్ట్ చేస్తాను పోస్ట్ విత్ రిఫరెన్స్ ద్వారా. దెన్ ఇప్పుడు డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది కదా, అదే డాక్యుమెంట్ అమౌంట్స్ కానీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకుంటాం. ఒకవేళ అమౌంట్ కానీ ఇవన్నీ చేంజ్ చేయాలి అంటే దే విల్ ఇన్ఫార్మ్ అనమాట. ప్లీజ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ పోస్ట్ దిస్ అమౌంట్ అని చెప్పేసి చూపిస్తారు. ఓకే. ఓకేనా? ఇప్పుడు 10,000 ఉంది ఓకే. అనుకోండి ఎగ్జాంపుల్ కి. ఒకవేళ ఓకే మామూలుగా సేమ్ ఎంట్రీ పోస్ట్ చేయాలనుకోండి, మనకి ఎటువంటి ఇన్ఫార్మ్ చేయరు. ఓకేనా? ఒకవేళ సేమ్ అమౌంట్ లేకుండా కన్ఫామ్ గా మనం పోస్ట్ చేయాలని అమౌంట్ చేంజ్ అయింది 20,000 ఉంది అనుకోండి, సో 30,000 పోస్ట్ చేయాలనుకోండి. సో ఆ ప్రీవియస్ డాక్యుమెంట్ నెంబర్ 20,000 పోస్ట్ చేస్తాం. సో ఈ సిచ్యువేషన్ ఏం ఓకే. చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ 20,000 ప్లీజ్ పోస్ట్ 30,000 అని చెప్పి చెప్తారు. అప్పుడు మన అమౌంట్ చేంజ్ చేసుకుంటాం. ఓకే. బట్ ఓకే. ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా పోస్టింగ్ డేట్ ఇవి చేంజెస్ చేసుకుంటాం. ఓకే. జనవరి మంత్ లో ఒక పోస్టింగ్ డేట్ వస్తుంది, ఫిబ్రవరి మంత్ లో ఒక పోస్టింగ్ డేట్ వస్తుంది. ఓకే. ఈ డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ డేట్ చేంజ్ చేసుకుంటాం అంతే. దెన్ సేవ్ ఓకే. చేసేస్తాం. ఆహా! సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఆ ఓకే. ఫిబ్రవరి మంత్ లో చేస్తున్నాను కాబట్టి సో ఫిబ్రవరి మంత్ లో డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఆ డాక్యుమెంట్ నెంబర్ ని ఓకే. మళ్ళీ నేను ఎంటర్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ మార్చ్ లో చేసేటప్పుడు ఆ ఫిబ్రవరి మంత్ లో ఉన్న డాక్యుమెంట్ నెంబర్ రిఫరెన్స్ గా తీసుకుంటాను. ఓకే. మార్చ్ మంత్ లో చేశాను, రిఫరెన్స్ గా తీసుకుంటాను. సో మార్చ్ మంత్ లో ఒక డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది మళ్ళీ మనం ఎప్పుడు తీసుకుంటాం, ఏప్రిల్ మంత్ లో తీసుకుంటాం రిఫరెన్స్ గా. ఓకే అండి. గాట్ ఇట్ అండి? ఓకే అండి. ఓకే. ఐ గాట్ ఇట్. గాట్ ఇట్. సో ఇది రియల్ టైమ్ లో జరిగే సిచ్యువేషన్. రియల్ టైం ఓకే. పోతుంది. సో ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్ గా వర్క్ అయిపోయింది. ఇక్కడ నార్మల్ గా మనం ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చిన తర్వాత ప్రతిసారి ఎంట్రీ ప్రిపరేషన్ చేసి ఓకే ఇక్కడ మనకి తక్కువ వర్క్ ఏమి ఉండదు కదా. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో వీ డోంట్ హ్యావ్ టైం అవును. అనమాట. ప్రతిసారి ఎంట్రీ ప్రిపేర్ చేసుకొని ఓకే ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఎంట్రీకి మళ్ళీ దానికి కొత్తగా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం ఎందుకు. ఓకే. ఇట్స్ లైక్ టైమ్ సేవింగ్ ఫర్ టైం సేవింగ్ ఆన్ దిస్. చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసాం కదా ప్రీవియస్ గా. సో ఆ ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయడం దేనికి, అండ్ ఆ పర్పస్ కోసం మనం ఈ పోస్ట్ విత్ రిఫరెన్స్ అనేది చాలా చాలా అంటే యూజ్ అవుతుంది మీకు రియల్ టైంలో. ఓకే. ఓకే అండి.
Any doubts here?